భగవద్గీత శ్రద్ధాత్రయ విభాగ యోగం. ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. అర్జునుడు ఇట్లు పలికెను, కృష్ణ, ఎవరైతే శాస్త్రం విధించిన ప్రమాణములను విస్మరించి శ్రద్ధతో కూడినవారై యజ్ఞములను గాని దైవ పూజలను గాని చెయ్యుచున్నారో వారి యొక్క స్థితి ఎట్టిది? సాత్వికమా, రాజసమా లేదా తామసమా? త్రివిధా భవతి శ్రద్ధా దేహినాం సా స్వభావజా సాత్వికీ రాజసీ చైవ తామసీ చేతి తాం శృణు. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, మనుష్యులకు స్వభావము చేపుట్టు శ్రద్ధ 3 విధములు. అవి సాత్వికము, రాజసము మరియు తామసము. వాటి గురించి వివరించెదను వినుము. సత్వానురూపా సర్వస్య శ్రద్ధా భవతి భారత శ్రద్ధామయోయం పురుషో యో యశ్రద్ధః స ఏవ సః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ భారత, సర్వ ప్రాణులకు వారి అంతఃకరణ రీతులకు తగినట్లు శ్రద్ధ కలుగుచున్నది. ఈ జీవుడు శ్రద్ధామయుడు. ఎవడు ఎటువంటి శ్రద్ధ కలవాడో అతడు అట్టివాడే. యజంతే సాత్వికా దేవాన్ యక్షరక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాంశ్చాన్యే యజంతే తామసా జనాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వారిలో సాత్వికులు దేవతలను, రజోగుణము గలవారు యక్షులను, రాక్షసులను పూజించుచున్నారు. తామస గుణములు గల జనులు ప్రేతములను, భూతగణములను పూజించుచున్నారు. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగబలాన్వితాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. డంభము, అహంకారము, కామము ఆసక్తిగల బలవంతులైన జనులు ఎవరైతే శాస్త్ర విరుద్ధమైన భయంకరమైన తపస్సులను, యాగములను చెయ్యుచున్నారో కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాసురనిశ్చయాన్. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అట్టి అజ్ఞానులైన జనులు శరీరమునందున్న పంచభూతములను మరియు అంతర్యామినైన నన్ను కూడా కృశింపజేయుచున్నవారై తపస్సు చేయుచున్నారు. అట్టి అవివేకులు అసుర స్వభావము గలవారని తెలుసుకొనుము. ఆహారస్త్వపి సర్వస్య త్రివిధో భవతి ప్రియః యజ్ఞస్తపస్తథా దానం తేషాం భేదమిమం శృణు. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సర్వజనులకు ఆహారము కూడా 3 విధములుగా ప్రియమైనవిగా ఉండును. అదే విధముగా ఆయా మనుష్యులు ఆచరించు యజ్ఞములు, తపస్సులు, దానములు కూడా 3 విధములుగా ఉండును. వారి యొక్క యజ్ఞము, తపస్సు, దానముల యొక్క భేదములను చెప్పెదను వినుము. ఆయుః సత్వబలారోగ్య సుఖప్రీతి వివర్ధనాః రస్యాః స్నిగ్ధా స్థిరా హృద్యా ఆహారాః సాత్విక ప్రియాః. శ్రీకృష్ణుడు
అర్జునుడితో పలికిన శ్లోకం. ఆయుష్షు, బుద్ధి, బలము, ఆరోగ్యము, సుఖము, ప్రీతి మున్నగు వాటిని వృద్ధి చేయునవి, రసరూపమైనవి, వెన్న, నెయ్యి మొదలగు స్నిగ్ధ పదార్థములతో తయారు చేయబడినవి, శరీరమునకు దీర్ఘ ఆరోగ్యమును అందించునవి, చూచుటకు ప్రియముగా ఉండునవి అగు ఆహారములు సాత్వికులకు ఎంతో ప్రియమైనవి. కట్వాంల లవణాత్యుష్ణ తీక్షరూక్ష విదాహినః ఆహార రాజసస్యేష్ట దుఃఖశోకామయప్రదాః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. అధిక చేదు, అధిక పులుపు, అధిక ఉప్పు, మిక్కిలి వేడి, అధిక కారము, రసహీనమైన మాడిన పదార్థములు, దాహము కలుగజేయునవి, దుఃఖమును శోకమును కలుగజేయునవి రాజస స్వభావము గలవారికి ఎంతో ప్రియమైనవి. యాతయామం గతరసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టమపి చామేధ్యం భోజనం తామసప్రియం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. వండిన తరువాత ఒక జాము గడిచినవి, సహజ రసము మరియు రుచిని కోల్పోయినవి, దుర్గంధమైనవి, ఒకరోజు నిలువ ఉన్నవి, వేరొకరు తినగా మిగిలినవి, అశుద్ధమైనవి మరియు దైవమునకు నైవేద్యం చెయ్యని ఆహారములు ఏవైతే గలవో అవి తామస గుణము గలవారికి ప్రియమైనవి. అఫలా కింక్షిభిర్యజ్ఞో విధిదృష్టో య యుజ్యతే యష్టవ్యమేపతి మనః సమాధాయ స సాత్వికః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఫలాపేక్ష లేని వారిచే శాస్త్రసమ్మతమైన రీతిలో యజ్ఞము చేయుటే విధి అని మనస్సును సమాధానపరుచుకొని ఏ యజ్ఞము చెయ్యబడుతున్నారో అది సాత్వికమైన యజ్ఞము. అభిసంధాయతు ఫలం దంభార్ధమపి చైవయత్ యుజ్యతే భరతశ్రేష్ఠ తం యజ్ఞం విద్ధి రాజసం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కానీ ఓ అర్జున, ప్రతిఫలమును లేదా నీచఫలమును ఆశించి కేవలము డంభమునకై ఏ యజ్ఞము చెయ్యబడుచున్నారో ఆ యజ్ఞము రాజస యజ్ఞమని తెలుసుకొనుము. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. విధిరహితమైన యాగమునకు తగిన సృష్టాన్నమును ఉపయోగించకుండా మంత్రహీనమైన దక్షిణ లేని శ్రద్ధ లేని యజ్ఞమును తామస యజ్ఞమని చెప్పుచున్నారు. దేవద్విజగురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, జ్ఞానులను ఆరాధించుట, శుభ్రత అనగా పుణ్యక్షేత్రములను దర్శించి శారీరక శుద్ధిని పొందుట, రుజుత్వము అనగా మనోనిగ్రహముతో ధర్మకార్యములను నెరవేర్చుట, బ్రహ్మచర్యము, అహింస మొదలగునవి శారీరక తపస్సులు అని చెప్పబడుచున్నవి. అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చయత్ స్వాధ్యాయాభ్యసనం చైవ వాంగ్మయం తప ఉచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం.
ఇతరులకు ఉద్రేకమును కలిగించనివి, సత్యమైనవి, ప్రియమైనవి, హితమును కలుగజేయునవి, యథార్థమైనవి యగు వాక్యములు మరియు వేదశాస్త్ర పఠనము మొదలగునవి వాచిక తపస్సు అని చెప్పబడుచున్నది. మనఃప్రసాద సౌమ్యత్వం, మౌనమాత్మ వినిగ్రహ, భావ సంశుద్ధిరిత్యేతత్ తపో మానసముచ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మానసిక ప్రసన్నత, శాంత స్వభావము, మౌనము, ఆత్మ నిగ్రహము, అంతఃకరణ శుద్ధి అనునవి మనో సంబంధమైన తపస్సులు అని చెప్పబడుచున్నవి. శ్రద్ధయా పరయా తప్తం తపస్తత్త్రివిధం నరైః అఫలాకాంక్షిభిర్యుక్తైః సాత్వికం పరిచక్షతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. నీచ ఫలమును కోరకుండా యోగయుక్తముతో ఉత్తమమైన శ్రద్ధతో నరులచేత చెయ్యబడు పైన తెలుపబడిన 3 విధములైన తపస్సులు సాత్విక తపస్సు అని చెప్పబడుచున్నవి. సత్కారమాన పూజార్థం తపోదంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమధ్రువం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. సత్కారము కొరకు, గౌరవము కొరకు, పూజ కొరకు మరియు కేవలము డంభము కొరకు ఏ తపస్సు చేయబడుచున్నదో అది ఈ లోకమునందు నిలకడలేనిదిగా, అస్థిరమైనదిగా, రజోగుణ సంబంధమైనదిగా చెప్పబడుచున్నది. మూఢగ్రాహేణాత్మనో యత్ పీడయా క్రియతే తపః పరస్యోత్సాదనార్థం వా తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. మొండి పట్టుదలతో అవివేకులు వారిని వారే పీడించుకుంటూ ఇతరులకు కూడా కీడు కలిగించుటకై ఏ తపస్సు చేయుచున్నారో ఆ తపస్సు తామసమని చెప్పబడుచున్నది. దాతవ్యమితి యద్దానం దీయతే నుపకారిణే దేశే కాలే చ పాత్రే చ తద్దానం సాత్వికం స్మృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. దానము చేయుటయే కర్తవ్యము అన్న భావముతో తగిన ప్రదేశములయందును మంచి కాలములయందును దానము పుచ్చుకొనుటకు అర్హత గల మనుజులకు ఏ దానము ఇవ్వబడుచున్నదో ఆ దానము సాత్వికమని చెప్పబడుచున్నది. యత్తు ప్రత్యుపకారార్థం ఫలముద్దిశ్య వా పునః దీయతే చ పరిక్లిష్టం తద్దానం రాజసం స్మృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ప్రత్యుపకారమును ఎదురుచూసిగాని ప్రతిఫలమును ఉద్దేశించుగాని అతి కష్టముతో గాని వివిధములకు ఒత్తిడులకు లోనై బాధపడుతూ విధిలేక ఇచ్చు దానము రాజస దానము అని చెప్పబడుచున్నది. అదేశకాలే యద్దానం అపాత్రేభ్యశ్చ దీయతే అసత్కృతమవజ్ఞాతం తత్తామసముదాహృతం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. తగని ప్రదేశము యందు తగని కాలములో అర్హత లేని వారికి అనగా అపాత్రులకు అసత్కారముతో అవమానపరుస్తూ నిర్లక్ష్యముతో ఏ దానము ఇవ్వబడుచున్నదో అది తామస దానమని చెప్పబడుచున్నది. ఓం తత్సదితి నిర్దేశో బ్రహ్మణస్త్రివిధః స్మృతః బ్రాహ్మణాస్తేన వేదాశ్చ
యజ్ఞాశ్చ విహితాః పురా. శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్పిన శ్లోకం. ఓం తత్ సత్ అను 3 విధములగు శబ్దములు వైదిక కర్మముల యొక్క నిర్దేశము అని చెప్పబడుచున్నవి. వీటితో కూడిన వైదికులు వేదములు యజ్ఞములు పూర్వము నాచే సృష్టించబడినవి. తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. కనుక వేద మంత్రములను పఠించు వైదికులు శాస్త్రవిహితములైన యజ్ఞములను దానములను తపశ్చర్యలను ఎల్లప్పుడూ ఓం అని పలికి ప్రారంభించెదరు. తదిత్యనభిసంధాయ ఫలం యజ్ఞ తపఃక్రియాః దానక్రియాశ్చ వివిధాః క్రియంతే మోక్షకాంక్షిభిః. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఫలములను ఆశించకుండా ముముక్షువులు తత్ అను శబ్దమును ఉచ్చరిస్తూ వివిధములైన యజ్ఞములను దానములను తపఃక్రియలను ఆచరించెదరు. సద్భావే సాధుభావే చ సదిత్యేతత్ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథా సచ్చబ్దః పార్థయుజ్యతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, సద్భావమునందు సాధుభావమునందు సత్ అను శబ్దము ప్రయోగించబడుచున్నది. అలాగే ఉత్తమ కర్మాచరణమునందు కూడా సత్ అను శబ్దము వాడబడుచున్నది. యజ్ఞే తపసి దానే చ స్థితిః సదితి చోచ్యతే కర్మ చైవ తదర్థీయం సదిత్యేవాభిధీయతే. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. యజ్ఞమునందును తపస్సునందును దానమునందును వైదికుల యొక్క స్థితిని అనగా ఆస్తిక భావమును సత్ అని అందురు. పరమాత్మను ఉద్దేశించి చెయ్యబడు నిశ్చయాత్మక కర్మములు కూడా సత్ అని పిలువబడుచున్నవి. అశ్రద్ధయా హుతం దత్తం తపస్తప్తం కృతం చయత్ అసదిత్యుచ్యతే పార్థ నచ తత్ప్రేత్యనో ఇహ. శ్రీకృష్ణుడు అర్జునుడితో పలికిన శ్లోకం. ఓ అర్జున, శ్రద్ధ లేకుండా చెయ్యబడు హోమము, ఇవ్వబడు దానము, ఆచరించబడు తపస్సు మరియు జరుపబడు ఇతర శుభకర్మములు ఏవైతే గలవో అవి అసత్ అని చెప్పబడుచున్నవి. వాటి వలన జీవించియుండగా ఈ లోకమునందు గాని మరణించిన పిదప పరలోకమునందు గాని ఏ విధమైన ప్రయోజనము ఉండదు.